సార్ ఇప్పుడు పిఎంఎస్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఇఫ్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఎంత రిటర్న్స్ రావచ్చు? ఐ మీన్ ఎన్ని ఇయర్స్ వరకు కూడా మనం హోల్డ్ చేసుకొని ఉండాలి? యాక్చువల్గా పిఎంఎస్ అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది మార్కెట్లో. చాలా మందికి ఇప్పుడు అవేర్నెస్ అయితే వస్తుంది దాని గురించి. మనకి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిజైన్ చేసిందే మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐఎఫ్, పిఎంఎస్, ఏఎఫ్. సో ఈ 4 కూడా కంట్రోల్ బై సెబీ. అయితే చూడండి 2001, 2002 ఆ టైంలో పిఎంఎస్లో మినిమం వచ్చేసి 5 lakhs ఉండేది. సో ఆ రోజులో మినిమం 5 lakhs ఉన్నప్పుడు పిఎంఎస్ మీద 2001, 1995 అట్లాంటి టైంలో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కాదు. ఎందుకు అంటే మార్కెట్ రిస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ అంటే అప్పట్లో ఇంకా భయం ఉండేది. ఫిక్స్డ్ డిపాజిట్లో ఆ రోజున 16% రిటర్న్ వచ్చేది, మనకి కంఫర్టబుల్గా ఉండేది. సో మంచి రిటర్న్ వస్తుంది ఎఫ్డీలో, ఎందుకు మార్కెట్లో మనం రిస్క్ తీసుకోవాలి అని చెప్పి చాలామంది కూడా పిఎంఎస్కి మొగ్గు చూపించేవాళ్ళు కాదు. ఎప్పుడైతే గణనీయంగా మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో రిటర్న్స్ పడిపోతున్నాయి, ఎఫ్డీస్ మీద ఇంట్రెస్ట్ తగ్గిస్తూ వచ్చారో అప్పుడు ఏదైనా ఆల్టర్నేట్ ఉందా అని చూస్తే మనకి పిఎంఎస్ కనిపించింది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. సో 2021 నుంచి కూడా మార్కెట్లో పిఎంఎస్ మీద అవగాహన వచ్చి, ఎస్పెషల్లీ బాంబే. ఎప్పుడు స్టాక్ మార్కెట్ అనగానే గుర్తొచ్చేది రెండే, మహారాష్ట్ర, గుజరాత్. వీళ్ళిద్దరే చాలా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళు చాలామంది కూడా సజెస్ట్ చేయడం, పిఎంఎస్ గురించి అవగాహన పెంచుకోవడం, గణనీయంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే పిఎంఎస్లో చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో సెబీ ఏం చేసిందంటే 2014 5 lakhs కాదు, మినిమం 25 lakhs కింద మార్చేసింది. 25 lakhs. సో 2014 కల్లా 25 lakhs అయిపోయింది. సో చాలామంది అప్పట్లో బాధపడ్డారు, అరే 5 lakhs ఉన్నప్పుడు చేస్తుంటే బాగుండేది, 25 lakhs అయిపోయింది, మిస్ అయిపోయాం అనేసి. సో ఎప్పుడైతే 25 lakhs చేసిందో ఒక సంచలనమైంది. ఆల్ ఓవర్ ఇండియా కూడా ఒక 5 lakhs ప్రోడక్ట్ ఎంమాంతం 25 lakhs మినిమం మారిపోయిందంటే ఏదో ఉంది ఇందులో, ఏదో బెటర్ ఏమో అని చెప్పి ఒక్కసారి అవేక్ అయింది ఇండియా అంతా. అవేక్ అయ్యి అందరూ కూడా తెలుసుకొని దాని గురించి అవగాహన పెంచుకొని ఆ పిఎంఎస్ అనే ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయడం బాగా పెంచారు, భారీ ఎత్తున పెంచారు. 25 lakhs, 50 lakhs, 1 crore, 2 crores పెట్టడం మొదలుపెట్టారు. అలా 5 years గడిచేసరికల్లా మార్కెట్లో బాగా బజ్ అయితే వచ్చేసింది పిఎంఎస్ అని చెప్పి. మీరు చూస్తే దగ్గర ఆఫర్స్ కంపెనీలు కూడా 200 కంపెనీలు ఉంటాయి మినిమం ఆ రోజుల్లో. సో ఎప్పుడైతే 2019 దాకా ఉన్న 25 lakhsని బాగా క్రేజ్ పెరిగిపోయింది, డిమాండ్ పెరిగిపోయింది మార్కెట్లో. సో పిఎంఎస్లో ఇన్వెస్టర్స్ బాగా పెరిగిపోతున్నారని చెప్పి వీళ్ళని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో మినిమం టికెట్ సైజ్ 2019లో సెబీ 50 lakhs కింద మార్చింది. 50 lakhs. సో 2019 నుంచి 50 lakhs.